84314 314 సారీ అవునన్నా. ఓకే రైట్ ఇండికేటర్ వేయండి. ఫాస్ట్గా చెప్తున్నారు. యాక్సిలేటర్ కంటిన్యూ చేయండి. స్ట్రైట్ చేసేసి స్లోగా బ్రేక్ అప్లై చేయండి. ఎస్ బ్రేక్ అగైన్ బ్రేక్ ఎస్ బ్రేక్ కొద్దిగా రిలీజ్ చేయండి. కంప్లీట్గా రైట్ తిప్పండి. తిప్పండి ఫుల్ రైట్ ఎస్ లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి. ఇక్కడ వెహికల్ వస్తుంది. బ్రేక్ చేసుకోండి. ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి. బ్రేక్ రిలీజ్ చేసుకుని వెళ్ళిపోతుంది కదా, మీరు ఎక్స్లేటర్ తీసుకున్నారా? ఎక్స్లేటర్ ఉండదు మా దగ్గర. లెఫ్ట్ తిప్పండి స్టీరింగ్ బస్ చూడండి. వెహికల్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది కదా, స్ట్రైట్ చేసేసుకోండి. జనరల్గా ఇప్పుడు ఈ కార్స్లలో ఏంటంటే వితౌట్ ఎక్సలేటర్ ఎనీ వెహికల్ 10 to 15 స్పీడ్ అనేది కొద్దిగా మూవ్ అవుతుంది అన్నట్టు. ఎందుకనంటే మనకు ఇంజన్ సీసీ కెపాసిటీ అంటే ఇంజన్ హెవీగా ఉంటుంది కాబట్టి వైబ్రేషన్లో మన వెహికల్ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ మనం ఎక్సలేటర్ ఇచ్చినట్టయితే అక్కడ ఉన్న వెహికల్ ఏదైతే వెహికల్ వస్తున్నా కానివ్వండి, ట్రాఫిక్లో ఉన్నా కానివ్వండి, మీరు ఎక్సలేటర్ ఇస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బ్రేక్ అనేది చేయలేరు. సో అంత బ్రేక్ అనేది అవసరం పడుతూ ఉంటుంది కాబట్టి మనకు యూటర్న్ చేసుకునేటప్పుడు కానివ్వండి, టర్నింగ్స్ దగ్గర కానివ్వండి, అదేవిధంగా ట్రాఫిక్లో కానివ్వండి, వితౌట్ ఎక్సలేటర్ ఓన్లీ బ్రేక్ క్లచ్ మీద మూవ్ అవుతుంది అన్నట్టు వెహికల్. ఎందుకంటే ఇంజన్ వైబ్రేషన్ అంటే ఇంజన్ హెవీ ఇంజన్ కాబట్టి మన వెహికల్ అనేది మినిమం 1000 ఎబోవ్ ఉంటుంది. అంటే 1400 cc ఉంటుంది పెద్ద ఒక వెహికల్. కొద్ది చిన్న వెహికల్ వచ్చేసి 1000 బిలో ఉంటాయి. సో మాకు 2 వీలర్ వచ్చేసి 100 cc అంటే దాని ఇంజన్ చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ ఇంజన్ పెద్దగా ఉండేసరికి ఏమవుతుందంటే వైబ్రేటింగ్ కానివ్వండి, సౌండ్ కానివ్వండి చాలా వస్తుంటుంది. సో కాబట్టి మనం ఏంటంటే యూటర్న్ చేసేటప్పుడు టర్నింగ్స్ డ్యామేజ్ల దగ్గర వితౌట్ ఎక్సలేటర్లో మూవ్ అవుతుంది. అంటే అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనం బ్రేక్ చేసుకోలేము కదా. సో यूटर्न करने के टाइम एक्सीलेटर देना नहीं देना बोल रहा है मैडम. विदाउट एक्सीलेटर कोई भी गाड़ी 10 to 15 स्पीड भी चला सकते हैं. लेफ्ट टर्न वो इंजन सीसी बढ़ गए मैडम. थोड़ा लेफ्ट ब्रेक मैडम. ఎస్ కొద్దిగా లెఫ్ట్కి రావాలి. మీరు బ్రేక్ రిలీజ్ చేయండి. అతను యూటర్న్ చేసుకుంటున్నారు. మనం స్ట్రైట్గా ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలి. రైట్ రోడ్లో వెళ్ళాలి. తిప్పండి లెఫ్ట్ తిప్పండి మనం ఫ్రీ లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఎస్ రైట్ తిప్పండి స్టీరింగ్ బస్ మొత్తం తిప్పకూడదు. స్ట్రైట్ చేసేసుకోండి. ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి. ఎస్ రైట్ తిప్పండి స్టీరింగ్. ఇక్కడ ఆటో వెళ్తుంది చూసారా, అటు సైడ్ వెళ్ళాలి. రైట్ ఇండికేటర్ వేయండి. స్లోగా రైట్ టర్న్ చేయండి. బ్రేక్ ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి. ఎస్ బ్రేక్ మీద లేకుండా ఉండాలండి. ఏ వెహికల్ వచ్చి మీరు బ్రేక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండాలి ఇమీడియట్లీగా. రైట్ తిప్పండి. రైట్ సైడ్ ఈ లైన్లోకి వెళ్ళాలి. సరిపోతుంది. లెఫ్ట్ తిప్పండి. స్లోగా తిప్పాలి. హ్యాండ్ డైరెక్షన్ చేంజ్ చేసేసుకోండి. లైక్ ఎక్సిలేటర్ మీద ఉందనుకోండి, మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బ్రేక్ మీదకి ఈజీగా రాలేమన్నట్టు. సో అందుకనే ముందే బ్రేక్ మీద పట్టుకోండి అని అడిగాను. ఎక్సిలేటర్ ఇవ్వండి. ఈ క్లచ్ విషయం వచ్చేసరికి మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ బ్రేక్ అనేది. ఎక్సిలేటర్ రిలీజ్ చేయండి. కంటిన్యూ ఎక్సిలేటర్. లైట్గా లెఫ్ట్ రైట్. ఓన్లీ క్లచ్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ వితౌట్ ఎక్సిలేటర్ ఆల్మోస్ట్ మనకు 10 to 15 స్పీడ్ వెళ్తుంది. సో రన్నింగ్లో ఎలాగో మీరు ఎక్సిలేటర్ ఇస్తారు. సో మీ ఎక్సిలేటర్ ఇచ్చే ఫీలింగ్ మీకు తెలియాలి. ఎంత ప్రెస్ చేస్తే వెహికల్ వెళ్తుంది అనేది మీరు పాయింట్ అవుట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. నేనే ఎక్సిలేటర్ ఇచ్చి మీరే ఎక్సిలేటర్ ఇచ్చి ఇంకా వెహికల్ ఫాస్ట్గా అయిపోతుంది. జనరల్గా ఏంటంటే ఒక 20 minutes మనం క్లాస్ అనుకున్నాం అనుకో జనరల్గా. సో నేను ఎక్సిలేటర్ ఇస్తే 10 minutesలో అయిపోతుంది.
కాబట్టి యాక్సిలేటర్ అనేది మా దగ్గర ఉంటుంది. సో ఎందుకంటే వెహికల్ జనరేషన్ చేంజ్ అవుతున్నప్పుడు ఇంజిన్ సీసీ కెపాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల యాక్సిలేటర్ అనేది లేదు. హారన్ అప్లై చేయండి. స్లోగా రైట్ స్ట్రైట్ చేసేసుకోండి. బ్రేక్ అప్లై చేసేసుకొని కొద్దిగా లెఫ్ట్ టర్న్ చేయండి. స్ట్రైట్ చేసేసుకొని వెంబడే స్ట్రైట్ చేయండి. బ్రేక్ రిలీజ్ చేయండి. అలాగే పట్టుకుంటే అక్కడే ఆగిపోతాం. చూడండి ఇప్పుడు ఇది వితౌట్ యాక్సిలేటర్ వెహికల్ మూవ్ అవుతూనే ఉంది. ఓకేనా? యాక్సిలేటర్ కంటిన్యూ చేయండి. లెఫ్ట్ ఇండికేటర్ అయ్యింది. కొద్దిగా ముందుకు వెళ్ళాక లెఫ్ట్ తిప్పండి స్లోగా. కొద్దిగా లెఫ్ట్ తిప్పండి. కంటిన్యూ లెఫ్ట్ తిప్పండి. లెఫ్ట్ తిప్పండి. బస్ అలాగే పట్టుకొని ఉండండి. రైట్ తిప్పండి. కొద్దిగా లెఫ్ట్ రానివ్వండి. స్ట్రైట్ చేసేసుకోండి. యాక్సిలేటర్ ఇవ్వండి కంటిన్యూ. కొద్దిగా లెఫ్ట్ రానివ్వండి. లైట్ స్ట్రైట్ చేసేసుకోండి. రైట్ ఇండికేటర్ అయ్యింది. యాక్సిలేటర్ ఇవ్వండి స్లోగా. యాక్సిలేటర్ రిలీజ్. రైట్ తిప్పండి స్లోగా. బ్రేక్ పట్టుకోవాలి. మొత్తం తిప్పకూడదు. ఇక్కడ బ్రేక్ రిలీజ్ చేయండి. కంటిన్యూ రైట్ తిప్పండి. కంటిన్యూ రైట్. బస్ 1 సెకండ్. లెఫ్ట్ తిప్పండి. కంటిన్యూ. సరిపోతుంది. స్ట్రైట్ చేసేసుకోండి. కొద్దిగా లెఫ్ట్ బ్రేక్ చేసుకోండి. బ్రేక్ రిలీజ్. కంటిన్యూ యాక్సిలేటర్. రిలీజ్ చేయండి. కంటిన్యూ యాక్సిలేటర్. స్లోగా తిప్పాలి. లైట్గా లెఫ్ట్ రానివ్వండి. నిదానంగా లెఫ్ట్. యాక్సిలేటర్ రిలీజ్ చేయండి. కంటిన్యూ యాక్సిలేటర్ ఇవ్వండి. హార్న్ అప్లై చేయండి. స్లైడ్ లెఫ్ట్ టర్న్ చేయండి. నిదానంగా స్ట్రైట్. అబ్జర్వేషన్ చేసుకుంటున్నారు. వెహికల్ టర్నింగ్స్ని బట్టి మనం మిర్రర్ అంతా అబ్జర్వేషన్ చేయాలి. జస్ట్ రైట్ లెఫ్ట్ వాపస్. స్ట్రైట్ చేసేసి లెఫ్ట్ రైట్కి వెళ్ళిపోతుంది. స్లోగా తిప్పండి. స్టీరింగ్ టెన్షన్ లేదు. జస్ట్ బ్రేక్ ఎంత డిస్టెన్స్లో చేసుకోవాలి అంటే జనరల్గా ఏంటంటే మనం ఉన్న స్పీడ్ని బట్టి మినిమం 100 to 200 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనం బ్రేక్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఇంకా కొద్దిగా స్పీడ్లో ఉన్నాం ఇంకా కొద్దిగా ముందు నుంచి బ్రేక్ చేయడానికి ట్రై చేయాలి. బ్రేక్ కంటిన్యూగా చేయాలి. స్ట్రైట్గా వెళ్ళాలి. కంటిన్యూగా బ్రేక్ చేస్తే అక్కడ వరకు వెళ్ళేసరికి ఆగిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే సడన్ బ్రేక్ చేస్తుంటారు. సడన్ బ్రేక్ చేసినప్పుడు లైక్ మనకు వెహికల్ అయితే కంప్లీట్గా స్టాప్ కావడానికి ట్రై చేస్తాం మనం చేసిన బ్రేక్. సో మన వెహికల్ ఆగుతుందా లేదా, మనం ఎందుకు బ్రేక్ చేసామని ఆలోచించే లోపు బ్యాక్ సైడ్ వాళ్ళు వచ్చి మన వెహికల్కి టచ్ అయిపోతారు అన్నమాట. బ్రేక్ రిలీజ్ చేయండి. స్లోగా ఉన్నప్పుడు మనం ఎలా అయినా చేసుకోవచ్చు బ్రేక్. ఆల్మోస్ట్ వెహికల్ స్లోగానే ఉంది కాబట్టి. అదే వెహికల్ లాంగ్ డిస్టెన్స్లో నుంచి మనం స్పీడ్గా వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ ఒకవేళ జనరల్గా ఆటో అంత దూరంలో ఉందనుకోండి, మనం అబ్జర్వేషన్ అనేది చేస్తున్నాం కదా ఎంత దూరం నుంచి. కాబట్టి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనం కంటిన్యూగా బ్రేక్ చేయడానికి ట్రై చేయాలి. యాక్సిలేటర్ రిలీజ్ చేయండి. కంటిన్యూగా ప్రెస్ చేసి ఏంటంటే మన వెహికల్ ఆ దగ్గర దాకా వెళ్ళేసరికి ఆగిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే బ్రేక్ అనగానే నేను ఎక్కడైతే చెప్తున్నానో బ్రేక్ అక్కడ నుంచి స్టాప్ చేసేస్తారు.
అంటే నేను మినిమం ఏంటంటే 100 to 200 మీటర్ డిస్టెన్స్లో నుంచి చెప్తూ ఉన్నాను బ్రేక్. అంటే అక్కడ బ్రేక్ చేసుకోవాలనేది ఒక థాట్ రావాలి మనకు. కొద్దిగా రైట్ తీసుకోవాలి. మీరు చూడండి వెహికల్ వస్తుంది, ఇంకో వెహికల్ కూడా వస్తుంది. మీరు ఎక్సైడ్ వదిలేసి మీ వెహికల్ కంట్రోల్ అయిపోతుంది. ఓకేనా, కొద్దిగా రైట్ తీసుకోవాలి సరిపోతుంది. హారన్ చేయండి వన్స్ ఒకసారి కొద్దిగా రైట్, లెఫ్ట్ తీసుకోండి, స్ట్రైట్ చేసేసుకోండి. లెఫ్ట్ టర్న్ చేసేటప్పుడు మీరు ఇక్కడ లెఫ్ట్ మిర్రర్ చూడాలి. ఎందుకనంటే లైక్ ఈ వెహికల్ ఆల్రెడీ మనం క్రాస్ అయ్యామో లేదని చూసుకోవాలి కదా. కాబట్టి మనకి ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ చేస్తున్నామో ఆ సైడ్ మిర్రర్ చూడడానికి ట్రై చేయాలి. ఫస్ట్ రోజుకు ఈ రోజుకు కొద్దిగా వేరియేషన్స్ అని తెలుస్తుందా మేడం మీకు? డిఫరెంట్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, బ్రేక్ కానివ్వండి. అంటే అన్నీ ఒకసారి ఇచ్చేస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది అంతే కదా మేడం. ఇప్పుడు దాని గురించి మనకు ఫస్ట్ ఐడెంటిఫై కావాలి. అంటే ఇక్కడ ఇంత ఎక్సిలేటర్ ఇవ్వాలి, ఇక్కడ ఇంత బ్రేక్ చేయాలి, ఇక్కడ ఇంతే టర్న్ చేయాలనేది తెలియాలి. ఫస్ట్ ఆ మాన్యువల్ మనకు తెలిసిన తర్వాత మనం ఈజీగా డ్రైవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానివ్వండి దానికి ఒక మాన్యువల్ బుక్ అనేది వస్తుంది. సో దాన్ని ఎలా యూజ్ చేయాలనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. రైట్గా లెఫ్ట్ టర్న్ చేయండి, ఎస్ స్ట్రైట్ చేసేసుకొని బ్రేక్ అప్లై చేయండి, ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి, ఎస్ లెఫ్ట్ ఇండికేటర్ వేయండి. ఆ స్కూటీ స్పీడ్ బ్రేకర్ దగ్గర జంప్ ఇచ్చి చూసారా, అది దాటిన తర్వాత సైడ్కి స్టాప్ చేసుకోండి. కొద్దిగా లెఫ్ట్ రానివ్వండి, ఎస్ బ్రేక్ చేసుకొని కొద్దిగా, ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి. కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి మేడం, లైట్గా లెఫ్ట్కి రానివ్వండి, ఎస్ క్రాస్ చేయండి, రైట్ టర్న్ చేయండి, రైట్ కొద్దిగా రైట్ టర్న్ చేయండి, స్ట్రైట్ చేసేసుకోండి. ఎస్ మీకు కనబడేంత వరకే వెళ్ళాలి లెఫ్ట్ సైడ్. మిర్రర్లో చూడండి మీకు కరెక్ట్ వైట్ లైన్ మీద ఉంది. ఓకేనా, హ్యాండ్ బ్రేక్ వేయండి. ఎస్ ఇక్కడ మనం రోడ్డు మీద సైడ్ కాగాం కాబట్టి ట్రయాంగిల్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఫ్లాష్ లైట్. సో ఈ 4 ఫ్లాష్ లైట్ ఆన్ చేసినప్పుడు ఏ వెహికల్ కూడా మన వెహికల్ దగ్గరికి రాకుండా ట్రై చేస్తారు. ఇందాక ఒక వెహికల్ అక్కడ రోడ్డు మీద ఆగిపోయినప్పుడు మీరు క్రాస్ చేసుకున్నారు చూసారా, సేమ్ యాజ్ ఇట్ అంతే. ఇప్పుడు మన వెహికల్ దగ్గరికి ఎవ్వరు కూడా రావట్లేదు, ఎవరు కూడా హారన్ చేయట్లేదు. ఎల్లో లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎల్లో లైట్ అని అంటే ముందట ఏదన్నా వెహికల్ ఉంది, మీరు జస్ట్ స్లో కాండి అని అర్థం మేడం. సో రెడీగా ఉంటుంది, రెడీ టు మూవ్ అన్నట్టు. సో మనం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ స్టాపింగ్ కోసం అనేది 4 ఫ్లాష్ లైట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, బ్యాక్ సైడ్.